వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీ గూటికి చేరబోతున్నారు. నేడు కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు నాని. చంద్రబాబు లోకేష్తో జరిగిన మంతనాలు సఫలమైనట్టుగా తెలుస్తోంది. నాని చేరిక కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొనబోతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆళ్ల నాని. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయ్యారు నాని. తర్వాత పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు నాని. కొన్నాళ్ళ నుంచి నాని జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగింది. కానీ ఎట్టకేలకు టీడీపీకి గూటికి వెళ్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎమ్మెల్యేగా నాని పనిచేశారు. ఈ నేపథ్యంలో నాని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అలియాస్ కాళీకృష్ణ శ్రీనివాస్ తెదేపా గూటికి చేరబోతున్నారు. మంగళవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానంతరం సీఎం చంద్రబాబు ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం సాయంత్రం జిల్లా టీడీపీ నాయకులకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. గత ఎన్నికల్లో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ ప్రకటించారు. తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా చివరికి టీడీపీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఆళ్ల నానికి అత్యంత సన్నిహితుడు విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపి అధిష్టానాన్ని నానికి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. నాని 3 సార్లు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్నికల తర్వాత వైసీపీ గూటి ఖాళీ అవుతుంది. తాజాగా మరొక కీలక నేత జగన్కు వీర విధేయుడిగా ఉన్నటువంటి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్కు వీర విధేయుడిగా వ్యవహరించిన నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని కూడా ఒకరు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా వారి కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటున్నటువంటి ఆళ్ల నాని ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ మణికుమార్ జాయిన్ అవుతారు. మణికుమార్, ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎన్ని గంటలకు టీడీపీలో చేరబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామదాసు చెప్పొచ్చు, ఇది 2024 ఎన్నికల తర్వాత ఏలూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆళ్ల నాని 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అయితే ఆళ్ల నాని తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారని కొన్నాళ్ల పాటు చర్చ జరిగింది. తాజాగా ఆళ్ల నాని ఇప్పుడు టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఈ రోజు కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నమే ఆళ్ల నాని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఆళ్ల నాని చేరిక సందర్భంగా జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని అధిష్టానం నుంచి సమాచారం వెళ్ళిన నేపథ్యంలో ఆళ్ల నాని చేరిక ఖాయమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. 2024 ఎన్నికల తర్వాత ఆళ్ల నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గతంలో 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా జగన్తో పాటు జగన్ వెనక అడుగు ఆయన కూడా వెళ్లారు. వీర విధేయుడిగా జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆ నేతల్లో ఆళ్ల నాని కూడా ఒకరని చెప్పొచ్చు. అయితే 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా ఇక్కడ రాజకీయ పరిణామాలను కూడా మారిపోయి ఆయన పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకి అంటే తాత్కాలికంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నట్టు కూడా ప్రకటించారు. అయితే తర్వాత జనసేనలో పార్టీలో చేరతారని చెప్పి జనసేన పార్టీలో కూడా దాదాపు ఖరారు అయిపోయిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. కానీ విజయనగరానికి సంబంధించి టీడీపీ కీలక నేత ఒకరు ఆళ్ల నానికి సన్నిహితులు కూడా టీడీపీలో చేరాలని చెప్పి సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఆ కీలక నేత నేతృత్వంలోనే ఈ తతంగం అంతా కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏలూరు జిల్లాలో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పాలి. ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత
వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి నేత, ఏలూరు జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కీలకంగా ఉన్నటువంటి నేత ఇప్పుడు టీడీపీలో చేరడంతో టీడీపీకి కొత్త జోష్ వచ్చిందని చెప్పాలి. మరోవైపు ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేగా బయటి చంటి ఉన్నారు. అయితే ఆయన నాని రాక సందర్భంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు కింద స్థాయి టీడీపీ నాయకులు మరి కొంతమంది కార్యకర్తలు జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి ఆళ్ళ నాని తమ పార్టీలోకి రావడం అంటే అని చెప్పి పెదవిరుచినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కువ శాతం నాని రాకను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా నిర్ణయించడంతో నాని రాక అయితే ఖరారైనట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆళ్ళ నాని రాకతో ఏలూరు జిల్లాలో రాజకీయాల్లో కొత్త జోష్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికుమార్. సో జగన్కు అత్యంత ఆప్తుడు, వీర విధేయుడు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అయినటువంటి ఆళ్ళ నాని ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఆల్రెడీ ఆయన పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఇక జనసేనలో చేరతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వెంటే నడిచారు. జగన్ అతనికి డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు. కానీ ఆయన వైఎస్ఆర్ పార్టీని వీడారు గత కొద్ది రోజుల క్రితం. ఏ పార్టీలో చేరతారని సస్పెన్స్ కొనసాగింది. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆళ్ళ నాని, కాళీకృష్ణ శ్రీనివాస్ ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు.